ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ, వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. పేద బడుగు వర్గాల ఆశలెన్నో తీరాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమారు ముచ్చటైన పాలన చూడు, ప్రజాసేవ పరమావిధిగా ప్రగతి ధ్యేయమన్నారు. అన్నదాత సంక్షేమానికి అండగా ఉంటానని చెబుతూ సాగుతాగు నీరందించగా జలయజ్ఞం అమలు పరిచిరి. అనగారిన బతుకులలోన ఆశా కిరణాలను నింపి అందరికీ అండగా నిలిచి కొండంత బలమునిచ్చెను. పాడి పంట చల్లగా ఉంటే కూటికేమి కొరత ఉండదని కర్షక కన్నీరును తుడిచిరి, కష్టాలిక లేవని తెలిపి. వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. పని దొరకక పస్తులు పడిన కూలీలకు భరోసానిస్తూ ఉపాధి హామీ పథకంతో జీవన భృతినే కల్పించిరి. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చిరి. బ్యాంకు ద్వారా రుణాలనిచ్చి ఇందిరమ్మ ఇళ్లను పంచిరి. విద్యార్థుల బాధలన్నీ గని పై చదువులు కొనసాగాలని రీఎంబర్స్ నిధులను ఇచ్చి బంగారు భవితను సగిరి. అనారోగ్య బారిన పడిన అభాగ్యులను దరిచేర్చారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఆనందాలు పంచారు. వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. పావల వడ్డీ రుణాలతో మహిళల ఆర్థిక స్థితి పెంచి ఆత్మస్థైర్యమునందించి ఆపద్బంధువుగా నిలిచి. రాజీవ్ గాంధీ ఆశయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఘనతను అందరికీ చాటి చెప్పిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఘనతను అందరికీ చాటి చెప్పిరి. వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి. వచ్చాయి మంచి రోజులొచ్చాయి, సంక్షేమ పథకాలెన్నో ముంగిట్లోకొచ్చాయి.
లచ్చలు లచ్చలు కావాలా? చదివిస్తావా? ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలు కావాలంట. నాకా స్తోమత? ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డ చదువంతా వేస్ట్ అయిపోయిందమ్మా. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఇంజనీర్ని అవుతానని చెప్పుకున్నానమ్మా. నా జీవితాశయం ఇంజనీర్ అవ్వాలనేనమ్మా. కానీ నాన్నకు కూడా నాకంటే ఎక్కువగా కోరుకుందని ఇప్పుడే తెలిసిందమ్మా. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను బ్రతకడం వేస్ట్ అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నా జీవితం అంతా వేస్ట్ అయిపోయిందమ్మా. నీకు బుద్ధి ఉందా? ఏంటి పని? ఏమైందిరా నీకు? ఎందుకు చావాలనుకుంటున్నావు? సమాధానం చెప్పవే. రేయ్, చావు ఒకటే అన్నిటికీ పరిష్కారం కాదు. అసలేం జరిగిందో చెప్పు. చెప్పరా? లేరా లే. చెప్పరా, ఏమైందో చెప్పరా. ఏమిట్రా ఏడుపు? చెప్పరా. ఇది నీదిరా. ఇది నాది. ఇది నాది. మొత్తానికి ఎలాగోలా అందరం పాస్ అయిపోయాం రా. ఇంచుమించు అందరికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. అందరం ఇంజనీర్లు అవుతాం. ఒరే సీను, నువ్వు కాలేజ్ ఫస్ట్ కదా, ఇంజనీరింగ్ లో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఈకాంటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈకాంటీ అంటే ఫుల్ ఫామ్ ఏంట్రా? ఎలక్ట్రానిక్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ రా. అది చేయడం వల్ల లాభం ఏంట్రా? మన రాకెట్లే ఉన్నాయి కదా, వాటిని ఆపరేట్ చేసి స్పేస్లో పంపించవచ్చు. అలా ఒక్కో రాకెట్ని స్పేస్లో పంపించినందువల్ల ఎన్ని లాభాలు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవునవును, అది నిజమే. నువ్వు బాగా చదువుతావు, అలాగే బాగా ఆలోచిస్తావు. ఎంతైనా సీనుగడు చాలా తెలివిగలడురా. అయినా ఇది చదవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదరా. డబ్బుదేముందిరా, చదవడం ఇంపార్టెంట్. అవునవును. నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? ఏమోరా, సీనుగడు ఏం తీసుకుంటే అదే తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే వీడినే నమ్ముకున్నాను కాబట్టి. ఒరేయ్, ఇన్ని రోజులు నీ అదృష్టం బాగుంది కాబట్టి వాడి దాంట్లో కాపీ కొట్టి బతికిపోయావు. అరే రే రే, మ్యాటర్ లీక్ చేసావు కదరా. పర్లేదు లేరా, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. వాడు పేపర్ మీద తల పెడితే తల పైకెత్తాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఈసారి దూరంగా పడితే ఏం చేస్తావురా? ఓ అది నిజమేరా, అంత దూరం ఆలోచించలేదు. అయినా ఏంట్రా, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళటం, చదవటం, రాయటం, పాస్ అవ్వటం, చదవకుండా పాస్ అయ్యే మార్గమే లేదా? నీ అబ్బా. ఓ లేదా? అయినా ఏంట్రా, ఈ పెద్దవాళ్ళకి అసలు బుద్ధే లేదు. మనతో బండెడు పుస్తకాలు చదివిస్తారు. అయినా చదివే చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉందంట్రా. అయినా కష్టపడి చదివేవాళ్ళు కదరా ఫీల్ అవ్వాల్సింది. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఓ సారీరా. అవును కదూ, ఏదో ఎమోషన్లో అనేసాను. నువ్వు మారవురా. నువ్వేం చేస్తావు? ఐటీ చేద్దాం అనుకుంటున్నాను రా. అవునరా, అందరినీ అడుగుతున్నావు. ఇంతకీ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మా షెడ్ని పెద్దది చేసి పెద్ద పెద్ద కార్లకు రిపేరింగ్ చేయిస్తా. మెకానిక్ అవడానికి అంత చదవడం ఎందుకురా? మీ నాన్న దగ్గర మెకానిక్ పని నేర్చుకుంటే పోలా? రే, నీకు మెకానిక్కి మెకానికల్ ఇంజనీరింగ్కి తేడా తెలియదురా? ఎందుకురా మమ్మల్ని చంపుతున్నావు? సర్లేరా, ఏదేమైనా ఎవరెక్కడున్నా మనం నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. ఏ రాఘవయ్య,
అబ్బాయిని ఏం చదివించాలనుకుంటున్నావు? వాడు ఏం చదవాలనుకుంటే చదివిస్తానయ్యా. ఆ? ఏంటి వాడేం చదవాలనుకుంటే అది చదివిస్తావా? వాడే ఇంజనీరో చదవాలనుకుంటాడు, నువ్వు చదివిస్తావా? వాడు ఏం చదవాలనుకుంటే అది చదివించడం మన ధర్మం కదా. అడుగు, సీనుగాడే వస్తున్నాడు, ఆడనే అడిగితే పోలా. ఒరే సీనుగా ఇట్రా. ఏం మావయ్య? ఏం చదవాలనుకుంటున్నావేంటి? ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. ఇంజనీరా? సర్లే లోపలికి వెళ్ళు. చూసావా, ఇంజనీర్ చదవాలంట, ఇంజనీరు. ఫీజులు ఎంత అవుతాయో తెలుసా? ఎంత అయితే ఏంటి, మా అయితే ఒక 5-6 వేలు అవుతాయేమో. ఇంకో 4-5 రోజులు నిద్రపోకుండా లారీ తోలేనా అని చదివిస్తా. ఏంటి 5-6 వేలా? ఏ లోకంలో ఉన్నావు? ఇంజనీర్ కావాలంటే లక్షలు లక్షలు కావాలా? చదివిస్తావా? లక్షలైతే నేను ఎక్కడి నుంచి తీసుకుని చదివిస్తానయ్యా. ఏదో తక్కువలో అయితే ఓ 4-5 రోజులు కష్టపడినా సరే చదివిద్దాం అనుకున్నాను. ఆశపడ్డానికి అద్దుండాలా. మన తాహత మనం ఏమిటో చూసుకొని దేనికైనా ఆశపడాలా. ఎదటాడు ఉట్టికే గుర్తున్నాడు కదా అని మనం కూడా ఎగరదాం అనుకుంటే ఎట్టా? సరే, ఇంక చేసేదేముంది? ఆ ఫీజులు అయితే నేను కట్టలేను. రేపు నుంచి ఆ సుబ్బారావు గారి షెడ్లోనే పడేస్తాను. సర్లే, ఏదో సలహా ఇచ్చాను. ఇదిగో ఆలోచించుకోవాల్సింది మీరు. అయినా అంత డబ్బులు కట్టాలంటే మాటలు కాదు, మాటలు. ఒక్కసారి ఆలోచించుకొని బాగా డిసైడ్ చేసుకో. మరి నేను వెళ్ళేస్తా. అలాగే బావా. నాన్న, నన్ను షెడ్లో పెడతావా? అవునరా, నేను చదువుకుంటాను నాన్న. ఏంట్రా చదువుకునేది? చెప్తే అర్థం కదా? ప్లీజ్ అలా అనుకున్నా. నేను బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ని అవుతాను నాన్న. మా ఫ్రెండ్స్కి కూడా అదే మాట చెప్పాను. ప్లీజ్ నాన్న, నా మాట విన్నా. రే, జీవితంలో 100 అనుకుంటాం, అనుకున్నామో జరుగుతాయంట్రా. జరగనప్పుడు మన పరిస్థితిని బట్టి సర్దుకుపోవాలరా. నాన్న, ఒక్కరోజు అన్నం తినకుండా ఉండమంటే ఉంటాను, నిద్రపోకుండా ఉండమన్నా ఉంటాను, కానీ చదువుకోకుండా ఉండమంటే మాత్రం ఉండలేదు నాన్న. అయినా ఆ మాట వింటుంటేనే నా గుండెనెవరో పట్టుకొని పిండేస్తున్నట్టుంది నాన్న. నన్ను అర్థం చేసుకో నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అర్థం చేసుకునేది ఏమీ లేదు. ప్లీజ్ నాన్న. నువ్వు రేపటి నుంచి పనిలోకి వెళ్తావు అంతే. ఎందుకయ్యా వాడిని అలా ఏడిపించావు? వాడు అలా ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందా? ఆడు ఏడిస్తే నేను సంతోషంగా ఎలా ఉంటాను అనుకున్నావే? అయ్యా, నువ్వు ఏడుస్తున్నావా? అయినా వాడు చదువుకుంటానంటే చదివించవచ్చు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పుంటానే నా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలని, ఈ కళ్ళ ముందు వాడు ఉద్యోగం చేస్తుంటూ చూడాలని. అలాంటిది నా కొడుకు రేపటి నుండి నా కళ్ళ ముందే మెకానిక్ షెడ్లో తిరుగుతూ ఉంటే చూస్తూ ఎలా తట్టుకోగలనే? ఇప్పటిదాకా ఆడితో అన్న మాటలన్నీ నా గుండెలోంచి వచ్చాయనుకుంటున్నావా? నా మనసును రాయిగా చేసుకొని చెప్పలేక చెప్పిన మాటలే అవి. ఎందుకయ్యా నడిపించి నువ్వు బాధపడ్డావు? అప్పు సప్పో చేసి చదివించొచ్చు కదా. ఎలా చదివించమంటావే? ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలు కావాలంట. నాకా స్తోమత లేదు. అయినా మన బ్రతుకులు అంతేనే. ఆ బండి చక్రం నడిస్తేనే గాని
మన బ్రతుకు చక్రం నడవదే. ఆ వచ్చే డబ్బులతో ఇంటి అద్దె కట్టినా, నీకు మందులే తేనా, వాడి ఫీజులే కట్టినా, నన్నేం చేయమంటావో చెప్పు. పేదవాడి ఆశ ఎప్పుడు ఆశగానే ఉండిపోద్దే. మనలాంటి వాళ్ళు కళలు మాత్రమే కనగలరు, జీవితాన్ని కాదు. అయితే నాన్న కళలు కన్నా ఇంజనీర్లా బ్రతకాలి, లేకపోతే ఈ జీవితం వ్యర్థం. నాన్న, నాకు ఈ డబ్బులు ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకోమని ఇచ్చావు, కానీ నేను వీటితో ప్రాణం తీసుకోబోతున్నాను నాన్న. నేను మిమ్మల్ని చూసే చివరి చూపు ఇదే నాన్న, నన్ను క్షమించండి నాన్న. అరే పిచ్చోడా, దీనికి చావడం ఏంట్రా? రా, నేను చెప్తానుగా, నాతో రా. రారా రా రా రాఘవులు. ఒరే రాఘవులు, మాస్టర్ మీరా? రండి మాస్టర్, కూర్చుందరు. నేను కూర్చోవడానికి రాలేదు. మరి రే సీను, రారా రా. అసలేం జరిగిందో తెలుసా? ఏమైంది మాస్టారు? మీ వాడు పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఏంటి మాస్టర్ మీరు అనేది? ఏరే నాన్న, ఎందుకురా అంత పని చేయబోయావు? వాడిని మీరు చదివించనన్నారంటగా. ఎంత చదివించరంటే మాత్రం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఏరా, నీకు మేము అంత కాని వాళ్ళం అయిపోయావా? నీకేదన్నా అయితే మేమేమైపోతావురా? అయినా డబ్బు లేక అలా అన్నాం గాని నీ మీద ప్రేమ లేక కదరా. నాకు తెలుసు నాన్న, మీ బాధ చూడలేకే నాన్న. అయితే మాత్రం అంత పని చేయబోతావురా? సరే సరే, అయిందేదో అయింది. నీ కొడుకుని చదివించు రాఘవయ్య. అయ్యా మీరు కూడా అదే మాట. డబ్బులుండే చదివించిన అయ్యా, ఫీజులకి లక్షలు లక్షలు అవుతాయంట. నేను ఎక్కడి నుంచి తెచ్చేది బాబు? మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా వెనుకబడిన బడుగు బలహీన వర్గాల కోసం మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు. దేశానికి విద్యార్థులే పట్టుకొమ్మలు కాబట్టి వాళ్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి అభిమతం. రాష్ట్ర బడ్జెట్లో ఎన్ని లోటుపాట్లు ఎదురైనా ప్రవేశపెట్టిన పథకాలను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని చెప్పి ఆ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. పేద విద్యార్థులందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకోవచ్చు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకంలో మనం కట్టిన డబ్బులు 2 విడతల్లో తిరిగి చెల్లిస్తారు. 3 నెలలకోసారి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఎంత మంచి విషయం చెప్పారు. నా కొడుకుని కాపాడి తీసుకొచ్చినందుకు మేము మీకు నిజంగా రుణపడి ఉంటామయ్యా. ఇందులో నేను చేసిందేముంది? వాడికి ఈ భూమి మీద బతికే యోగం ఉంది, అందుకే నా కంటికి కనిపించాడు. మన ప్రభుత్వం ఇలాంటి పథకాలను పెట్టి పేద ప్రజలను ఆదుకుంటుంది. మనం ఏదైనా రుణపడి ఉన్నామంటే అది మన ప్రభుత్వానికే. నిజమేనయ్యా, వెంటనే మా వాణ్ణి కాలేజీలో చేర్పిస్తాను. ఇంజనీర్ కావాలన్న నా కోరిక నెరవేర్చుకుంటానయ్యా. మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి
మాలాంటి పేదవాళ్ళని ఆదుకుంటుందంటే నిజంగా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామయ్యా. ఏ పథకమైనా అర్హత కలిగిన వారికి మాత్రమే చేరాలన్నది వాస్తవం. అలా జరిగినప్పుడే సంక్షేమానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ ప్రభుత్వ ఆలోచన కూడా అదే. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో విద్యార్థుల అర్హతలను అధ్యయనం చేయడానికి 9 మంది మంత్రులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తన నివేదికను అందించి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకానికి అర్హులైన విద్యార్థులకు అందేలా చూస్తుంది. ప్రమోట్ అయిన విద్యార్థులకు ఫీజులను 2 విడతల్లో చెల్లిస్తారు. రాష్ట్ర బడ్జెట్లో ఎన్ని లోటుపాట్లు ఎదురైనా ప్రవేశపెట్టిన పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని చెప్పి వాటిని ఖచ్చితంగా అమలు చేయిస్తున్న వ్యక్తి మన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇలా పేద ప్రజలకు సహకారాన్ని అందించి వారు ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడమే మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ.